ప్రస్తుతం మనం ఉన్నాం పటాన్చెరులో ఉన్నటువంటి క్రిస్టల్ ఇంటీరియర్స్ మాడ్యులర్ ఫ్యాక్టరీలో. ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా? వాటర్, ఫైర్, అలాగే పెస్ట్ ఫ్రీ అయినటువంటి ఇంటీరియర్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇంకో స్పెషల్ ఏంటంటే మనకి ఏ రకమైనటువంటి ఇంటీరియర్స్ కావాలి, ఏ రకమైనటువంటి డిజైన్స్ కావాలి, అవన్నీ మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే కస్టమైజ్డ్ అనమాట. దాంతో పాటు ఇక్కడ మెటీరియల్ గనక మనకి నచ్చకపోతే బయట నుంచి మనం మెటీరియల్ తెచ్చుకొని ఇక్కడ చేయించుకోవచ్చు. ఇంకొక స్పెషల్ కూడా ఉంది. అదేంటో తెలుసా? ఎక్కడ కూడా హ్యాండిల్స్ కానీ లేకపోతే బయటికి కనిపిస్తూ ఆడ్ గా ఏది ఉండదు. అలాంటి ఒక స్పెషల్ డిజైన్ తో చేసేటువంటి మెషిన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇంకొక స్పెషల్ కూడా ఉంది ఇక్కడ. ఇంటీరియర్స్ ఏంటంటే కొంతకాలమే మన్నికుంటుంది, అవి లైఫ్ లాంగ్ ఉండవు కూడా, ఎవరు గ్యారంటీ కూడా ఇవ్వరు. బట్ మనకి క్రిస్టల్ ఇంటీరియర్స్ వాళ్ళు అలాంటి గ్యారంటీ కూడా ఇస్తున్నారు. లైఫ్ లాంగ్ ఏది కాదనమాట. అంటే మన ఇల్లు ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం ఇంటీరియర్ కూడా సూపర్బ్ గా ఉంటుంది. సో ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఇంటీరియర్ డిజైన్స్ మరొకటి ఇక్కడ లేదేమో హైదరాబాద్ లో అనిపిస్తోంది. అన్ని డీటెయిల్స్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రిస్టల్ ఇంటీరియర్స్ ఎండి సాల్మన్ గారు. ఒక్కసారి అన్ని డీటెయిల్స్ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. చాలా బాగుందండి. నాకు లోపలికి రాగానంటే జనరల్ గా ఏంటంటే ఫ్యాక్టరీస్ లోపలికి అలౌ చేయరు, బట్ మీరు కస్టమర్స్ లోపలికి అలౌ చేస్తున్నారు. నాకు అది బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ఏంటంటే మేడం, ఇట్లా ఇండస్ట్రియల్ స్పేసెస్ లో మనం సేల్స్ చేయడానికి ఉండదు అనమాట. కాకపోతే మనం చేసిన శాంపుల్ చూపించుకోవడానికి మనకు ఉంటది. సో ఆ పాయింట్ ని మనం యూజ్ చేసుకొని కొంచెం ట్రిక్కీగా మా శాంపుల్ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి, అంటే మమ్మల్ని అందరూ మీరు చేసిన ఇల్లు చూపియండి అని అడుగుతారు అనమాట. ప్రతిసారి అట్లా ఎవరు ఇంటికి తీసుకెళ్ళడం కుదరదు కదా, వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. సో మనమే ఒక శాంపుల్ లాగా చేసేస్తే మన ఫ్యాక్టరీ ఇక్కడే, మెషిన్స్ ఇక్కడ, అంతా ఇక్కడే అయిపోతుంది. నా కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే అంటే డిజైనింగ్ ఇక్కడే, సెలెక్షన్ ఇక్కడే, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఇక్కడే, అంతా ఒక స్పాట్ లో నుంచే జరిగిపోతుంది. మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్లి వేరే దగ్గర చూపించి లేదా క్యాటలాగ్స్ కోసం షాప్స్ కి తిప్పి అలా ఏం లేదు. ఎవ్రీథింగ్ అట్ వన్ స్పాట్. ఒక్కసారి మీరు లోపలికి వచ్చిందంటే మీ మొత్తం ప్రోడక్ట్ ఫినిష్ అయ్యే బయటికి వెళ్ళాలి. నేను చూసానండి లోపల కూడా చాలా వెరైటీ డిజైన్స్ ఉన్నాయి. మీ దగ్గర డోర్స్ కి ఎక్కడ హ్యాంగిల్స్ కానీ లేకపోతే పట్టుకునే మనం ఏదైనా బయటికి ఇలా వచ్చి కనిపిస్తుంది, అట్లా ఏం లేకుండా లోపలే ఉంది. ఎట్లా తీయాలనుకున్నాను, జస్ట్ ఇలా అనగానే వచ్చేసింది. అసలు అవే కన్సీల్డ్ హ్యాండిల్స్. ఒకసారి అది చూద్దామా? తప్పకుండా. సో ఇదే కదండి, ఏమీ లేకుండా మంచిగా తీయడానికి వీలుగా ఉన్నటువంటి హ్యాండిల్ లెస్. యాక్చువల్లీ ఇదేంటి మరి హ్యాండిల్ లెస్ అన్నారు? అంటే ఇది ఊరికే శాంపుల్ లాగా పెట్టాం మీకు. ఇవి ఇలా తగులుతాయి వెళ్ళేటప్పుడు, ఇలా తగులుతాయి. చిన్న పిల్లలకైతే మరి మన హ్యాండిల్ ఏంటంటే ఇలా కన్సీల్డ్ హ్యాండిల్స్ అన్నమాట. అసలు ఏం కనిపించట్లేదు, లోపలికి ఉన్నాయి మంచిగా. మీకు ఇలా తీసుకొని నీట్ గా ఉంటుంది అనమాట. బాగుందండి. అక్కడ కబోర్డ్ కూడా చూసాను, అది కూడా చాలా వెరైటీగా అనిపించింది. ఈ ఒక్క మెషిన్ ఓన్లీ మన దగ్గరే ఉంది. ఏ ఇండస్ట్రీ వాళ్ళు కూడా దాన్ని ఎఫోర్డ్ చేసి తీసుకురాలేకపోయారు. అదే నేను ఎక్కడ చూడలేదండి ఇలాగా. అన్ని హ్యాండిల్స్ తోటే చూసాను, బట్ ఇది డిఫరెంట్ గా అనిపిస్తుంది. తర్వాత డిజైన్ కూడా ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఇచ్చారు. భలే ఆల్మోస్ట్ 20 to 30 డిజైన్స్ మనం చేయొచ్చు మేడం మా మెషిన్ పైన. అంటే ఇక్కడ ఇదంతా మాన్యువల్ గా చేస్తారు కార్పెంటర్స్. ఏవేవో వెనకాల నుండి చెక్క పెట్టేసి అలా చేసి, కానీ ఇలా మెషినే వేసి టేప్ వేసి ఇవ్వగలిగిన మెషిన్ ఓన్లీ మన దగ్గరే ఉంది మేడం, ఇంకెవరి దగ్గర లేదు. ఇప్పుడు ఇందులో ఉన్న ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీరు ఇవ్వగలుగుతారా? అవునండి. వీటన్నిటిని కస్టమైజ్ చేసి షేప్ వైజ్, సైజ్ వైజ్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మెటీరియల్ మందే, ఈ డిజైన్స్ మనమే, అన్ని మనదే. ఎవ్రీథింగ్ మేడం, ఎవ్రీథింగ్. అక్కడ బెడ్రూమ్ కాన్సెప్ట్ ఏదో చూసాను, ఒకసారి అది చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కాన్సెప్ట్ బాగా నచ్చింది నాకు. ఇది ఒక స్పెషల్ థీమ్ తో చేసినట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే అక్కడేమో స్పైడర్ మ్యాన్, సేమ్ టైం ఇక్కడేమో ముఫాసా ఉన్నాడు. రీసెంట్ గా వచ్చిన మూవీ తెలుసు కదా, పిల్లలందరూ ఇష్టపడుతున్నారు ముఫాసా. అంతకుముందు ద లయన్ కింగ్, అది పెట్టారు. ఆ కాన్సెప్ట్ చాలా బాగా అనిపిస్తుంది అండి. అంటే స్పెషల్ థీమ్ ఇది, మనం ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు. అవును మేడం, ఇప్పుడు ఎవరు కూడా ట్రెడిషనల్ గా చేయించుకోవట్లేదు. థీమ్ బేస్డ్ డిజైన్స్ అవుతున్నాయి. చిల్డ్రన్ బెడ్రూమ్ లాగే ఉండాలి, పేరెంట్స్ బెడ్రూమ్ లాగే, వాళ్ళ కలర్ థీమ్స్, వాళ్ళ కాన్సెప్ట్స్ డిఫరెంట్. అట్లా కాన్సెప్ట్ వైజ్ డెవలప్ చేసుకోవడానికి కూడా మన దగ్గర స్కోప్ ఉందన్నమాట. మాతో చాలా మంది ఆర్కిటెక్ట్స్ పనిచేస్తారు, డిజైనర్స్ పనిచేస్తారు. అవును మేడం, మీరు ఒక ఓపెన్ ఫ్లోర్ ప్లాన్ తో మన దగ్గరకు వచ్చిన, లేదా మీరు ఒక ఇంటీరియర్ డిజైనర్ తో వచ్చిన, వర్క్ అంతా మనం ఎగ్జిక్యూట్ చేసి పెడతాం. తర్వాత మీరు మిషన్స్ కూడా చూపియాలి నాకు. తప్పకుండా మేడం. ఒకసారి పక్కన వేరే రూమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా చూద్దామండి.
ఇది ఒక హ్యాండిల్లెస్ డిజైన్ మేడం, చూడండి. ఇది జనరల్ గా బెడ్ సైడ్ టేబుల్స్ కి నాబ్స్ హ్యాండిల్స్ పెడితే తగులుతాయి తాగుతాయి, అన్నమాట. అవును. అదే ఇది అనుకోండి మీకు ఇట్లా కనబడదు అసలు, హ్యాండిల్ ఎక్కడ ఉందని వెతుక్కోవాలన్నమాట కరెక్టే. మనం. ఇది కూడా మీరే చేశారా? అవును మేడం, ఇలా కూడా చేస్తారా? ఎవ్రీథింగ్. ఒక టోటల్ హౌస్ మీరు ఎంటీగా ఫ్లాట్ మాకు ఇస్తే ఇస్తే దాన్ని అన్ని రకాలుగా డిజైన్ ఫినిష్ చేసి చేసి మంచిగా మీకు ఇచ్చేస్తాం. ఆ డిజైన్ కూడా మేము ఏం చేయబోతున్నాం అనేది మీకు మొత్తం 3D లో ఫస్ట్ ముందే క్లారిటీ చూపించేస్తారు. ఇచ్చి ఆ కలర్స్ కూడా అక్కడ మ్యాచ్ చేసి ఓకే. ఓకే మీ ఇల్లు ఇలా ఉండబోతుంది అని ముందుగానే ఎక్కడ డ్రావర్ వస్తుంది, ఎక్కడ హ్యాంగర్ వస్తుంది, ఏ సైజ్ వస్తుంది, మీకు ఏమైనా కస్టమైజ్ అయ్యి మాకు కొంచెం లైబ్రరీ పెద్దగా కావాలండి, పూజ గది ఓకే, పెద్దగా ఫైన్, కావాలండి, ఫైన్. ఆ, ఎనీ క్వాలిటీ అలాంటిది మేము ఏదైనా ప్రతిదీ కస్టమైజ్ చేసి మీకు ఇస్తాం. ఇది మా బీమ్ టీమ్ మేడం, వీళ్ళంతా ఓకే. డిజైనర్స్ అన్నమాట. ఫర్నిచర్ ఎలా ఉండాలి ఏంటి, క్యాటలాగ్స్ లో కలర్ సెలెక్షన్ చేసి మొత్తం మీ ఇల్లు అవ్వక ముందే అది ఎలా ఉంటుందో మీకు వాళ్ళు చేసి చూపిస్తారు. మీరు ఇందాక చెప్పారు కదా, ఒక స్పెషల్ మెషిన్ ఉంది, ఎవరి దగ్గర కూడా లేదు, అది మన దగ్గర మాత్రమే ఉంది, ఫాస్ట్ గా కటింగ్ అవుతుంది, స్పెషల్ కటింగ్ అవుతుంది, స్పెషల్ డిజైన్స్ వస్తాయి అని. అది ఏది? ఇదేనా? ట్రెడిషనల్ గా మేడం ఫ్యాక్టరీస్ అనగానే ప్లెయిన్ డిజైన్స్ ఉంటాయి, వైట్ బ్లాక్ కబోర్డ్స్ ఉంటాయి అలా అనుకుంటారు. అయితే ఇప్పుడు మనం ఏంటంటే మేడం దీన్ని నెస్టింగ్ సిఎన్సి అంటారు. ఇది ఆటోమేటిక్ టూల్ చేంజర్ అన్నమాట. అంటే ఏ టూల్ కావాలో అదే పిక్ చేసేసుకొని డిజైన్స్ ఇస్తుంది. మేము దీన్ని ఎంతగా వర్కౌట్ చేసామంటే ఇప్పుడు ఏంటంటే మేడం ఇంటీరియర్ డిజైనర్స్ చాలా మంది చాలా క్రియేటివ్ గా అయ్యారు. వాళ్ళు ఏ డిజైన్ ఇచ్చినా మనం చేయగలిగేటట్టు మోడ్యులర్ ఫ్యాక్టరీ ఉండాలనే కాన్సెప్ట్ తో మేము ఈ నెస్టింగ్ సిఎన్సీస్ ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే. ఇదేంటంటే నాట్ జస్ట్ పేస్టింగ్ బోర్డమ్ అట్లా చేయదు, ఏ కర్వ్ కావాలన్నా ఏ షేప్ కావాలన్నా అదే తీసుకొని మనం కంప్యూటర్ లో కోడ్ ఇచ్చేస్తే చాలు, అది నీట్ గా కట్ చేసుకొని మీరు ఇచ్చిన డిజైన్ ప్రకారం అది కట్ చేసిందా అండి? ఏం లేదు వచ్చేస్తుంది. దీని లోపల ఇప్పుడు వేరే కలర్ వస్తుంది అనమాట. ఇది కబోర్డ్ కి పేస్టింగ్ అయిపోతుంది. థీమ్ కూడా మన ఇష్టం అనుకుంటా. మన ఇష్టం మేడం, చూసారు కదా జస్ట్ ఒక 2 minutes కదా అంతే, ఫినిష్ చేసి చేసేస్తుంది. ఈ షేప్ ని మనం కబోర్డ్ మీద అతికిచ్చేసుకుంటాం అన్నట్టు. ఇలా ఏ షేప్స్ అంటే ఆ షేప్స్ మనం కట్ చేసుకొని ఇది మామూలుగా మాన్యువల్ గా చెయ్యాలి అంటే కరెక్ట్ పాయింట్ మేడం. కార్పెంటర్ ఒక రోజంతా కూర్చుంటాడు దీనిపై. అంతే. ఈ ఫినిష్ తో పాటు అసలు తేడా లేకుండా గ్యాప్ రాకుండా రావాలి అని అంటే మేము దీన్ని అలా కస్టమైజ్ చేసామన్నమాట వీటన్నిటిని. అంటే మిషన్ వల్లనే మీ దగ్గర మాత్రం ఇలాంటి మిషన్ ఉండటం గ్రేట్ నిజంగా అసలు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్ని రకాల మెషిన్స్ వాడుతున్నారు, ఇన్ని రకాల వెరైటీ డిజైన్స్ ఇస్తున్నారు, తర్వాత వాటర్ ప్రూఫ్ అంటున్నారు, ఫైర్ కూడా ప్రూఫ్ అని విన్నాను, తర్వాత పెస్ట్ కి ప్రూఫ్ అని విన్నాను, తర్వాత లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది, లైఫ్ లాంగ్ మేము గ్యారంటీ ఇస్తాం, ఇవన్నీ చెప్తున్నారు కదా. సో కాస్ట్ బాగా ఎక్కువ ఉంటుందా, లేకపోతే మనం అనుకున్న కాస్ట్ కి ఏమన్నా తర్వాత పెరిగిపోయే అవకాశం ఉంటుందా? అలా మేడం నిజమే మీరు చెప్పింది, మార్కెట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ కలర్స్ ఇదంతా ఓన్లీ పైన మేడం, అంటే ఇదంతా ఫెకెట్స్ అంటాం అనమాట, ఫేషియా ఇదంతా. యాక్చువల్ గా రియల్ స్ట్రెంత్ అంతా లోపల మనం వాడే చెక్క పైన, మనం వాడే ప్లై పైన, వాటిపైన డిపెండ్ అయి ఉంటది. ప్లై లో క్వాలిటీస్ డెఫినెట్లీ ఉన్నాయండి. కమర్షియల్ గ్రేడ్ అని షాప్స్ కి వాటికి వాడేస్తారు, వాళ్ళకి పెద్ద క్వాలిటీ ఏం అవసరం ఉండదు, బాక్స్ కావాలి అలాంటి వాళ్ళ కమర్షియల్ గ్రేడ్ వాడతారు. అట్లా మనము ఎంఆర్ గ్రేడ్ అని, బిడబ్ల్యూపి గ్రేడ్ అని, ఒక్కొక్క బ్రాండ్ లో ఒక్కొక్క క్వాలిటీ, వాళ్ళ ప్రైజింగ్ అలా ఉంది. అయితే మాడ్యులర్ ఫ్యాక్టరీ అనగానే వాళ్ళు ఏం చెక్క వాడతారో అనేది ఒక మిస్కన్సెప్షన్. కానీ మేము అలా చేయలేదు మేడం. ఈ గ్యాప్స్ అన్నిటిని ఫుల్ చేయడానికి ఏం చేసామంటే కస్టమర్ కి చూపిస్తాం, ఈ చెక్క ఇది రేటు, ఈ క్వాలిటీ, దీంట్లో ఇవి ఉన్నాయి, ఈ క్వాలిటీ, దీని బడ్జెట్ ఇంత, దీని బడ్జెట్ ఇంత, వాళ్ళ కోడ్ చెప్పి మనం ఇంకోటి వేసి అలా ఏం లేదు. మనం వాళ్ళు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడే మనం దాన్ని పర్చేజ్ చేస్తాం. నేను స్టాక్ పెట్టుకోను, ఎందుకంటే అది ఒక మిస్కన్సెప్షన్ లాగా అయిపోయింది అనమాట. ఫ్యాక్టరీకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, అలా కాకుండా కస్టమరే సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న మెటీరియల్ మేము వాడుతున్నామా లేదా అనేది వచ్చి చెక్ కూడా చేసుకోవచ్చు. అవును, మరి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కదా, మంచిగా వచ్చి మనం డైరెక్ట్ గా లైవ్ లో మన మెటీరియల్ ఏమి వాడుతున్నారు, ఏం డిజైన్స్ వేస్తున్నారు అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అవునవును మేడం, మొత్తం వాళ్ళ కంప్యూటర్ లో చూపించడము, చెక్క సెలెక్షన్ చేయడం, అదే వాడుతున్నామా లేదా అన్న సంగతి చెప్పడము, అన్ని విషయాలు మనం క్లారిటీగా, అంటే ట్రాన్స్పరెన్సీ. ఇవాళ రేపు ఎవరి దగ్గర ఏం దాచలేం మేడం, అందరికి అన్ని తెలుసు. ఇంటర్నెట్ వచ్చేసరికి ఇలాంటి మాడ్యులర్ ఫ్యాక్టరీలు ఎన్నో ఉంటాయి, అన్ని తెలుసు, ఏం దాచేది లేదు. అదేళ్ళ దగ్గర దాచిపెట్టి మోసం చేసి ఎర్న్ చేసేదానికన్నా ట్రాన్స్పరెంట్ గా పెట్టి క్లారిటీగా అలా నీట్ గా మనం ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం. అదే కరెక్ట్, నిజం చెప్పారు మీరు. ఇప్పుడు మరి ప్రైస్ ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా అదే ప్రైస్ అంతే మేడం. మన దగ్గర ఏంటంటే మెటీరియల్ డిస్క్రిప్షన్ అని మా కంప్యూటర్ లో డ్రాయింగ్ వేసుకుంటాం కదండి, మాకు ఎగ్జాక్ట్ గా అసలు ఎంత క్వాంటిటీ పడుతుంది, ఎన్ని షీట్స్ పడుతున్నాయి, ఎన్ని లామినేట్స్ పడుతున్నాయి, ఎన్ని నట్స్, ఎన్ని బోల్ట్స్, ఎన్ని హింజెస్,
అన్ని మాకు కంప్యూటర్ డీటెయిల్ ఇచ్చేస్తుంది అనమాట. కాబట్టి మేము ఎక్కువ కొనడము, తక్కువ కొనడము, ప్రాజెక్ట్ లో డిలే చేయడము ఇలాంటి ఏమి చేయం. ఒక్కసారి మన ఫ్యాక్టరీలోకి మెటీరియల్ అంతా వచ్చింది అనుకోండి, దాన్ని మనం ప్రాసెస్ చేస్తే 1.5 day లో మొత్తం మెటీరియల్ ఇచ్చి హార్డ్వేర్ ఇచ్చి పంపించేస్తామండి. అక్కడ కార్పెంటర్ ఒక 10 days లో ఫిట్టింగ్ చేసేస్తాడు. సో టోటల్ ఒక ప్రాజెక్ట్ మనం టేక్ ఓవర్ చేస్తే మన డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 14 to 15 days లో ఇల్లు తాళం వాళ్ళ చేతిలో పెట్టి వచ్చేస్తాం. 15 days లోపే అంతే ఫినిష్ మేడం, అయిపోతుంది. అంతే. ప్రొవైడెడ్ మన డిజైన్స్ అన్ని రెడీగా ఉండాలి. ఇక్కడ ఒక 2-3 days లో ప్రొడక్షన్ అయిపోతుంది మేడం. ఫిట్టింగ్ అంతా 10 to 15 days. ఎందుకంటే హింజ్ హోల్స్, స్క్రూ హోల్స్ అన్ని మనకు ఈ మెషినే చేసేసి ఇస్తుంది అనమాట. కార్పెంటర్స్ ఏంటంటే దాన్ని అలైన్ చేసుకుంటూ స్క్రూ ఫిట్టింగ్ చేసేసుకుంటారు, పజిల్ గేమ్ లాగా చేసేసి పక్క. అండ్ క్వాలిటీ వైజ్ ముందు వెనకాల 360 degrees టేప్ వచ్చేస్తుంది కాబట్టి వాటర్ వెళ్ళడం కానీ టర్మైట్ వెళ్ళడం కానీ ఏది పాసిబుల్ ఉండదు. అన్ని విధాల మనం దాన్ని సెక్యూర్ చేసి పంపిస్తాం అనమాట. అండ్ బెస్ట్ థింగ్ ఇన్ మాడ్యులర్ ఏంటంటే ఒకవేళ ఏదన్నా చెక్క బై ఛాన్స్ పాడైంది అనుకోండి, ఆ ఒక్క చెక్కను తీసేసి రీప్లేస్ చేయొచ్చు. మాన్యువల్ పనిలో, కార్పెంటర్ పనిలో అలా చేయడానికి మొత్తం కిచెన్ అంతా తిప్పేయాల్సింది. అదొక అడ్వాంటేజ్. సో ఏదన్నా ఒకటి చూపిస్తారా మేడం ఒక శాంపుల్? ఏంటంటే ఇక్కడ నుంచి ఇస్తే అక్కడ తీసుకుంటుంది అంతే మేడం. ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. కంప్యూటర్ లో క్లిక్ చేయంగానే మనకి షీట్స్ కావాలని చెప్తున్నాం దానికి. అది విత్ ఇన్ మీరు ఇక్కడ రన్ టైం చూడొచ్చు ఎంతసేపట్లో ఒక బోర్డ్ ప్రాసెసింగ్ అవుతుంది అనేది. ఈ షేప్ అంతా అక్కడ కట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట మనకి. ఇక్కడ అయిపోయి అక్కడ అయిపోతుంది అంతే. ఇప్పుడు హోల్స్ కొట్టింది కదా మేడం, హోల్స్ కొట్టంగానే వేరే బిట్ దానంతలో అదే చేంజ్ చేసుకుంటది అనమాట. కటింగ్ బిట్ తీసుకుంటుంది. అలా కటింగ్ బిట్ తీసుకొని మీకు దానికి ఏమేం కావాలో ఎలా కావాలో ఆ హోల్స్ వేసేసింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అప్డేట్ చేసుకుంటది అనమాట. అదే ఈ షేప్ లో కట్ చేయాలి, అలా మొత్తం బోర్డ్ అంతా ఫినిష్ చేసి చాలా అడ్వాన్స్డ్ ఉందండి అసలు. ఈ హోల్స్ ఒక్కొక్క దానికి వేయడానికి చాలా టైం పడుతుంది. అంటే ఆ హోల్స్ కి ఏంటంటే మేడం ఎగ్జాక్ట్ ఎక్కడ పడాలో అక్కడే పడాలి, లేకపోతే స్క్రూ ఫిట్టింగ్ కరెక్ట్ జరగదు అనమాట. సో ఆ ప్రెసిషన్ మనం ఎంత అంటే ఎంఎం లో మెజర్మెంట్ ఇస్తాం. ఒకవేళ 12.3 ఇచ్చామనుకోండి, ఆ 12.3 కూడా అచీవ్ చేస్తుంది అనమాట. మాన్యువల్ గా నాట్ పాసిబుల్. అక్కడ ఏదో డిజైన్ చేసేసి అంటే మనకు అదొక ప్లాంక్ అలా కావాలన్నమాట. ఆ కోడ్ రన్ అయిపోతుంది. ఇది రౌండ్ షేప్, అక్కడ స్క్వేర్ రెక్టాంగిల్. ఇది అన్ని షెల్ఫ్స్ మేడం. ఈ మొత్తం షీట్ లో కావాల్సిన ముక్కలన్నీ కట్ చేస్తుంది. కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే ఈ మాక్సిమం పెద్ద షీట్ లో ఎలా కట్ చేసుకుంటే మీకు ఎక్కువ పీసెస్ వస్తాయని అదే ఇస్తుంది. అంటే అవ్వకుండా. ఈ టెక్నాలజీ ఫారిన్ కంట్రీస్ లో ఉంది మేడం. మనమే కొంచెం లేట్ గా ఇంప్లిమెంట్ చేసుకున్నాం, బట్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్. సో ఇప్పుడు మెటీరియల్ యూసేజ్ విషయమై వేస్టేజ్ తక్కువే, డిజైన్స్ విషయమై నో కాంప్రమైజ్, టైం విషయమై నో కాంప్రమైజ్. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పటికీ ఫారిన్ కంట్రీస్ యూస్ చేస్తున్నాయి అంటున్నారు మీరు? చాలా కంట్రీస్ యూజ్ చేస్తున్నాయి మేడం, మనమే అప్గ్రేడ్ అవ్వలేదు అంతే. అంటే బీమ్ సాస్, ప్యానల్ సాస్ అని కొన్ని మెషిన్స్ మీద కట్ చేసేవాళ్ళు ఇంతకు. ఇప్పుడు ఏంటంటే ఈ అడ్వాన్స్ మెషిన్స్ వచ్చేసరికి మనకి టైం స్పాన్ బాగా తగ్గిపోతుంది. నేనైనా చేయాల్సిందే, కార్పెంటర్ అయినా చేయాల్సిందే. మంచి కార్పెంటర్ అనుకోండి ఒక 4 months 5 months లో మీకు ఇస్తాడు. చెడ్డోడు అనుకోండి ఒక సంవత్సరం చేస్తాడు. అదే మెషిన్ అనుకోండి డే అండ్ నైట్ పని చేస్తుంది కాబట్టి వితౌట్ మిస్టేక్ ఒక్క బోర్డ్ ని less than 6 minutes లో కట్ చేస్తుంది. ఆన్ ద హోల్ ఒక ఇంటికి 60 to 70 బోర్డ్స్ పడతాయి అనుకుందాం. ఆ లెక్కలో 6 hours లో ఈ మెషిన్ మొత్తం అక్కడ మీరు స్టాక్ చూస్తున్నారు కదండి, అదంతా ఒక 4 to 5 hours లో ప్రాసెస్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. పైగా మెటీరియల్ వేస్ట్ అవ్వకుండా, క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా, సైజెస్ లో డిఫరెన్సెస్ రాకుండా, అంత ప్రెసిషన్ ఉంది కాబట్టి ఇల్లు అంత తొందరగా అవుతుంది. కార్పెంటర్ చేసే పనే నేను చేస్తున్నా, కాకపోతే చాలా తొందరగా చేస్తున్నా, క్వాలిటీతో చేస్తున్నా, అంతే డిఫరెన్స్. ఇంకొక మెషిన్ ఏదో స్పెషల్ అని చెప్పారు, అది కూడా ఒకటి చూపించండి. ఈ మెషిన్ మన దగ్గర మాత్రమే ఉంది. అసలు ఇండియాలో ఇప్పటి వరకు దీన్ని ఎవరు తీసుకురాలేదు. ఇండియాలోనే లేదా? అవును మేడం. అంటే మేము ఎగ్జిబిషన్స్ అటెండ్ అవుతా ఉంటాము, అక్కడ ఇంకా దీన్ని ఎగ్జిబిటే చేయలేదు. ఇదేంటంటే కన్సీల్డ్ హ్యాండిల్స్ కాన్సెప్ట్ అండి. గోలా ప్రొఫైల్స్ అని అవని ఇవని జనాలు చేస్తాం, మేము కూడా చేసేవాళ్ళం అవి. అయితే వాటి వల్ల సైజెస్ తగ్గిపోతాయి అనమాట. అంటే క్యాబినెట్ లో మనం ప్లేట్ పెట్టాలనుకుంటే ఆ హ్యాండిల్ లోపల నుండి తగిలేసి ప్లేట్ పట్టక, ఇది చేయించుకున్న వాళ్ళకి అనుభవం ఉంటది, అరే ఇక్కడ మిస్టేక్ జరిగింది అని. అవన్నీ అవాయిడ్ చేయడం కోసం మనం హ్యాండిల్ లెస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాము. ఈ మెషిన్ ఏంటంటే గ్రూవ్ చేసి, చెక్కకి గ్రూవ్ చేసేసి దానికి హ్యాండిల్ టేప్ వేసి ఇచ్చేస్తుంది అనమాట. మీకు శాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు సపరేట్ గా దీనికి హ్యాండిల్ వేయాల్సిన అవసరం లేదు, ఇదే హ్యాండిల్ అన్నమాట. చెక్కకి గ్రూవ్ చేసేసి చక్కగా టేప్ వేసేసి ఈ ఫినిష్ ఇచ్చేసి, అసలు ఇంక ఇది లైఫ్ టైం అనమాట. స్క్రూ పోవడాలు, లూజ్ అవ్వడాలు అలాంటివి ఏమి ఉండదు అనమాట. ఈ మెషిన్ ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ మన దగ్గరే ఉందండి, అసలు ఎవరి దగ్గర ఈ మెషిన్ లేదు.
ఆ కాన్సెప్ట్ ఏంటంటే స్పెషాలిటీ కొద్దిగానే ఉండాలి కంపెనీలో, ఉండాలి. మనం చేసే దాంట్లో Same పనిలో time. డిఫరెన్స్ Yes, ఉండాలి. yes, yes. సో ఈ మోడల్ నాకు చాలా నచ్చి నేను అవును, నాకు కూడా బాగా తెప్పించుకున్నాను. నచ్చిందండి, అసలు చాలా బాగుంది. ఎందుకంటే హ్యాండిల్స్ పెడితే అవి తగలటం, మీరు తగలటము, స్క్రూ స్క్రూస్ లూజ్ అయిపోవడం, మళ్ళీ వాటిని ఫిట్ చేసుకోవడం, అవి ఏంటి పిల్లలు లాగేటప్పుడు అయితే వాళ్ళు స్పీడ్ గా లాగుతారు, కరెక్ట్. అప్పుడు ఇంకా ఫాస్ట్ గా ఊడిపోతాయి. మీకు ఇల్లు కొత్తగా ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ రాదు, అదే ఒక 2-3 ఇయర్స్ తర్వాత మీకు ఆ హ్యాండిల్స్ లూజ్ ఇంకా అయిపోయి అన్నీ మొదలైతాయి. అవన్నీ మొదలైతాయి అన్నమాట. అవును, కరెక్ట్. అలా ఏం లేకుండా ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ అండి. నిజంగా ఇదైతే నాకు కూడా బాగా నచ్చిందండి కాన్సెప్ట్ అసలు. ఈ హ్యాండిల్స్ ఉన్నందుకేనండి మీరు జనరల్ గా ఒక అమెజాన్ లో అక్కడ ఒక సైడ్ టేబుల్, బెడ్ సైడ్ టేబుల్స్ చూస్తే 3-4 ఉంటాయి. కానీ ఇలా కన్సీల్డ్ హ్యాండిల్స్ ఉండి ఇలాంటి వర్క్ చేసింది 10,000-15,000 ఉంటుంది. ఎందుకంటే దాంట్లో వర్క్ ఎక్కువ. ఒక్కొక్కటి అలా మోల్డ్ చేసి చేయడం చాలా వర్క్ ఎక్కువ అనమాట. అదే మన మషిన్ అనుకోండి, మీకు లో కాస్ట్ లోనే, అంటే నార్మల్ ఎడ్జ్ బ్యాండింగ్ వాటి కాస్ట్ లోనే ఇది ఫినిష్ చేసి ఇచ్చేస్తారు. సల్మాన్ గారు, ఇక్కడ ఏంటండి లావిష్ ఇంటీరియర్స్ అని, ఏదో B7 ఇంటీరియర్స్ అని, ఇట్లా కొన్ని మేఫెయిర్ అని సంథింగ్ ఏవో కనిపిస్తా ఉన్నాయి, ఎందుకట్లా? మేడం, మాతో చాలా మంది ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ పనిచేస్తూ ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళ ప్రాజెక్ట్సే మేము ఎక్కువ చేస్తాం. ఎందుకంటే ఇంటీరియర్ డిజైనింగ్ ఫీల్డ్ అనేది చాలా క్రియేటివ్ ఫీల్డ్ అండి. చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బయట. వాళ్ళకి మేము ఈ ఫ్యాక్టరీ నుంచి వాళ్ళకి ప్రొడక్షన్ చేసి ఇస్తాం అనమాట. డిజైన్ అంతా వాళ్ళదే. డిజైన్, దాని కలర్ సెలెక్షన్, కస్టమర్ తగ్గట్టు చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేసే వాళ్ళు ఉంటారండి. వాళ్ళంతా వాళ్ళ ప్రాజెక్ట్ తీసుకొని మా దగ్గరకు వస్తారు, మాది ప్రాజెక్ట్ మీరు ఎగ్జిక్యూట్ చేసి ఇవ్వాలని. వాళ్ళకి ఏంటంటే కస్టమర్తో మాట్లాడుకోవడం, ఫాల్ సీలింగ్ చేయించుకోవడం, వీటిలో బిజీ ఉంటారనమాట. దీనికి టైం స్పెండ్ చేసేటంత టైం వాళ్ళకు ఉండదు. వాళ్ళు మాకు ఇచ్చేస్తే వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క ఇంటీరియర్ డిజైనర్ ఇంతకుముందు 1-2 సైట్లు ఒకరిని ఎలెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మాతో టైఅప్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే జస్ట్ సైట్ తెచ్చుకోవడం, డిజైన్ చేసుకోవడమే. ఎగ్జిక్యూషన్ అంతా మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఒక 10-12 సైట్స్ ఎవ్రీ ఇంటీరియర్ చేసుకుంటున్నాడు అనమాట. చాలా ఆప్షన్ ఉంటుంది. సో సుమన్ టీవీ ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఎన్ ఇంటీరియర్ డిజైనర్ ఆర్ డిజైన్ ఎంతూజియాస్ట్, లేదా మీ ఇల్లు మీరు డిజైన్ చేసుకోవాలనే చేసుకోగలుగుతాను. ఎందుకంటే చాలా మంది ఉంటారు మేడం, ఇండివిజువల్ హౌస్ వైఫ్స్ కూడా బ్యూటిఫుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. మీకు అలా ఏమున్నా, మీరు ఒక ఫ్లాట్ చేయించుకోవాలన్నా, లేదా మీ డిజైనర్ అయినా మీ డిజైన్ తీసుకొని మా దగ్గరకు వచ్చి, లేదా ఒక రఫ్ ఐడియా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇలా మాకు ఇల్లు కావాలండి అని మన దగ్గరకు వచ్చిన, మేమే మేమే ఫ్లోర్కి వచ్చి అక్కడ మెజర్మెంట్స్ తీసుకొని డిజైన్ డెవలప్ చేసి మీకు అసెస్ చేసి మొత్తం విత్ ఇన్ ద ప్రామిస్డ్ టైం, మీకు ఏ టైంకి ఇస్తామని మేము చెప్తామో క్వాలిటీ మిస్ అవ్వకుండా, ఎక్కడ టేప్ కూడా మిస్ అవ్వకుండా ప్యాకింగ్ చేసి స్క్రూ ఫిట్టింగ్తో మీ తాళాలు మీ ఇంటికి, మీ చేతికి ఇచ్చేసి టైంకి ఫినిష్ చేసి ఇస్తాం. ఏంటంటే ఇన్ని రకాల బోర్డ్స్ ఉన్నాయి మీ టేబుల్ పైన? వెరైటీస్ అండి. మీరు ఇందాక అడిగారు కదా ఏ క్వాలిటీ ఏంటి అని, ఇవన్నీ డిఫరెంట్ క్వాలిటీస్ అన్నమాట మనం వాడే బ్రాండ్స్లలో. అయితే ఒక్కొక్కటి రీజన్ ఉంటుంది మేడం. చాలా మంది ఏం చెప్తారంటే దీన్ని HDHMR బోర్డ్ అంటారు. చాలా మంది దగ్గర చూసాను. అవును మేడం, ఇవన్నీ మంచి క్వాలిటీ మెటీరియల్స్. అయితే దీని ప్రాసెసింగ్ వేరండి. ప్లై అంటే ఇట్లా లేయర్స్ ఉంటది అనమాట. దీంట్లో రెడ్ కోర్ ఉండాలి. ఏంటంటే ఇప్పుడు మన చెట్టుకి చెదలు పడతాయి మేడం, ఓన్లీ బయట పక్క పడతాయి, లోపల తినవు. ఆ డార్క్ పార్ట్ ని తినవు అనమాట చెదలు. ఆ డార్క్ వుడ్ తో తయారైన చెక్క మీకు ఎక్కువ కాలం ఉంటది అనమాట. అందుకే మీరు పెస్ట్ ఫ్రీ అని చెప్పగలుగుతున్నారా? కరెక్ట్ మేడం. అది కెమికల్ ప్రాసెసింగ్ అంతా చేసి ఉంటది. హార్డ్వుడ్ వాడితే బెండ్ అవ్వకుండా ఉంటది అనమాట. ఇదేంటంటే HDHMR బోర్డు. ఇది అంటే కొంతమంది ఏం చెప్తారంటే HDHMR తో చేయించుకోండి, ప్లైతో చేయించుకోండి, అలా కాదు మేడం. దాని అప్లికేషన్ అంటే టేబుల్ టాప్స్ ఇలాంటి వాటికి HDHMR వాడాలి. ఎందుకంటే దీని ఫినిష్ అంత బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. ప్లై ఏంటంటే మీకు స్ట్రెంగ్త్ వైజ్, స్ట్రాంగ్ వైజ్ ఎనీ డే ప్లై అంత స్ట్రాంగ్ ఏది కాదు. వన్ థింగ్, HDHMR ఎంత మంచిదైనా కూడా ప్లై తర్వాతే, దాని స్క్రూ హోల్డింగ్ కెపాసిటీ కానీ, దాని స్ట్రెంగ్త్ కానీ ప్లై తర్వాతే ఏదైనా. తర్వాత ఫినిష్ కోసం అనుకోండి HDHMR అంటే దీని అప్లికేషన్ వేరు. టేబుల్ టాప్స్, కంప్యూటర్ టేబుల్స్ అలాంటి వాటి కోసం ఈ HDHMR వాడతారు. దీన్ని బ్లాక్ బోర్డ్ అంటారు మేడం. ఈ లోపల మీరు చూస్తున్నారు కదా, బ్లాక్స్. ఇదేంటంటే షట్టర్స్ మీకు కొంచెం పాత ఇంటికి వెళ్తే బెండ్ అయిపోవడాలు, ఇటు యాలాడాలు ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే షట్టర్స్ ఎప్పుడే కానీ ప్లైతో చేయకూడదు. ప్లై బరువు ఉండడం బట్టి పోను ఆ హింజెస్ కి అవి బెండ్ అయిపోతాయి. అదే మీకు బ్లాక్ బోర్డ్ అనుకోండి, ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీని లోపల ఇట్లా బ్లాక్స్ ఉన్నందుకు ఇది ఏం చేస్తుంది అని అంటే బెండ్ అవ్వకుండా హోల్డ్ చేస్తుంది. అండ్ లైట్ వెయిట్ ఉండడం బట్టి దాని పొజిషన్ లో అది రిటైన్ అయ్యి ఉంటుంది అన్నమాట. లైట్ వెయిట్, చాలా లైట్. దానికి దీనికి మీరు డిఫరెన్స్ చాలా ఉంది తేడా. దాని లైట్ వెయిట్ ఉండడం
ఉండడం బట్టి అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క అప్లికేషన్లో వాడాలి. ఇవేంటండి? ఇవి కూడా HDHMR మేడం. ఈ థిక్నెస్ మనం స్లైడింగ్ డోర్స్కి వాడతాం అనమాట. ఎందుకంటే స్లైడింగ్ డోర్స్ పెద్దగా ఉంటాయి కదా, బెండ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అదే ఇంత లావుగా ఇలా మనం వాడితే అది మేము బ్లాక్ బోర్డ్ అయినా ఇంతే వాడతాం, HDHMR అయినా స్లైడింగ్ డోర్స్కి ఇలాంటివే వాడతాం. ఈ సైజ్ వాడడం అట్లా ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క విధానం ఉందండి. ఊరికే అంటే ఇంటర్నెట్లో వినేసి అరే ఇది వాడితే మంచిదంట అది వాడితే అలా కాదు. ఎక్కడ ఏది వాడాలో అదే అలా వాడాలన్నమాట. ఈ ఎక్స్పర్టీస్ అంతా మాకు ఉంది కాబట్టి వీ కెన్ డూ ఎ బెటర్ జాబ్. మీరు ఇందులో స్పెషలైజేషన్? అవును మేడం, మేము ఇంటీరియర్ డిజైనింగ్ చేసాము. అయితే ఎంత సైజెస్ ఉండాలి, ఎలా ఉండాలి, హార్డ్వేర్ మన ఇష్టం వచ్చినట్టు రాదండి. ఒక ప్రిసైజ్ సైజ్లో వస్తుంది అనమాట. మీ కార్పెంటర్స్ ఏం చేస్తారంటే కొంచెం తక్కువ ఎక్కువ చేస్తారు. మనం అలా కాదు, కంప్యూటర్కి ఇచ్చేస్తాం ఆ సైజ్ కావాలి నాకు అని. అప్పుడే అది కరెక్ట్గా కూర్చోవడం, లాంగ్ రన్లో మంచి పని చేయడం అలా జరుగుతుంది. ఫైనల్గా ఒక్క విషయం చెప్పండి. ఇంటీరియర్ అంటే ఒక ఇల్లు మీకు అలా అప్పచెప్పేస్తే డిజైన్ తోటి, లేదా ఇంటీరియర్ డిజైన్ తెచ్చుకుని, లేదంటే మీకే అప్పచెప్పేసిన స్కెలిటన్ లాగా అప్పచెప్పారనుకోండి, ఏమేమి చేసిస్తారు ఇంటికి చెప్పండి మొత్తం. మీరు జస్ట్ ఒక ఫ్లోర్ ప్లాన్తో మా దగ్గరకు వచ్చినా సరే మేడం, ఆ ఫ్లోర్ ప్లాన్ని మేము తీసుకొని మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఇస్తాం. ఏంటి మీ ఇల్లు ఎలా ఉండబోతుంది, 3Dలో చేసి చూపిస్తారు. అది ఏమేమి చేస్తారు? ఫర్నిచర్ అన్ని మేడం, వార్డ్రోబ్స్, కిచెన్, సోఫాస్, బెడ్స్, ఎవ్రీథింగ్, ఫాల్ సీలింగ్తో సహా లైటింగ్తో సహా మేమే చేస్తాం. మీరు ఆ ఫ్లోర్ ప్లాన్తో వస్తే మీకు 3D డిజైన్ చూపించి మేము చెప్తాం. మీరు దాన్ని కస్టమైజ్ చేయొచ్చు. నాకు ఇది కావాలి, అలా చేసిన తర్వాత మనం ఒక ప్రోగ్రామ్కి వస్తాం కదా, అప్పుడు మాకు ఎంత కాస్ట్ అవుతుందో మీకు చెప్తాము. మనం ఓకే అయిన వెంటనే దాన్ని మేము 2D 3D డయాగ్రామ్స్ గీసుకొని అంతే, మీరు అడ్వాన్స్ ఇవ్వగానే మెటీరియల్ తీసుకొచ్చుకొని ప్రొడక్షన్ చేసేసి సైట్ మీద పంపించి ఫిట్టింగ్ చేసేస్తాం. ఇది అట్లా స్కెలిటన్ ఇచ్చిన మొత్తం ఫినిష్ చేయడానికి కూడా మీకు 15 days సరిపోతుందా, ఇంకో కొంచెం ఎక్కువగా? అంటే డిజైన్ మేడం, డిజైన్ అండ్ సెలెక్షన్ అపార్ట్ ఫ్రమ్ దట్, మీరు డిజైన్ సెలెక్షన్ అయిపోయిన వెంటనే నాకు మెటీరియల్ వచ్చిన రోజు నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే 15 daysలో మీ ఇంట్లో మీ చేతిలో తాళం పెట్టేస్తాం. ఫ్లోర్ కూడా చేస్తారా? అవును మేడం, ఫ్లోరింగ్ కూడా, వుడెన్ ఫ్లోరింగ్, ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, వాష్రూమ్స్ అన్ని, ఎవ్రీథింగ్ మేడం, గ్లాస్ వర్క్, ఎవ్రీథింగ్, మిర్రర్ వర్క్, ఎవ్రీథింగ్, స్లైడర్స్, డోర్, నార్మల్ డోర్స్, ఎవ్రీథింగ్ మేడం, ఎవ్రీథింగ్. అవన్నీ మాకే తెలుస్తాయి. ఒక కస్టమర్ కి జనరల్ గా అది ఎక్కడ కొనాలో ఏంటో ఐడియా ఉండదు. ఇవన్నీ మా ఛానల్, అవును మేడం, ఇవన్నీ ఛానల్ పార్ట్నర్స్ ఉంటారు కాబట్టి ప్రాజెక్ట్ డిజైన్ అవుతున్న టైంలోనే వాళ్ళకి మేము చెప్పేస్తాం ఈ సైజ్ నాకు ఫ్రేమ్ కావాలి, బ్లాక్ కలర్లో ఈ గ్లాస్ కావాలని. వాళ్ళు కూడా రెడీ చేసి పెట్టేస్తారు అనమాట. సో ఫిట్టింగ్ టైం కల్లా అది అక్కడికి చేరిపోతుంది. అలా అన్ని కోఆర్డినేట్ అవుతాయి కాబట్టి ఇన్ టైం, వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ మనం ప్రోడక్ట్ డెలివర్ చేయాలి. సూపర్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరైనా కావాలనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, ఎందుకంటే కింద నెంబర్ స్క్రోల్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి స్పెషల్గా క్రిస్టల్ ఇంటీరియర్స్ మాడ్యులర్ ఫ్యాక్టరీకి ఎందుకు వచ్చారు, ఏం చేద్దామని వచ్చారు ఇక్కడికి? ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా, ఫస్ట్ టైమా? లేదు మేడం, ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ చేపించాము వీళ్ళతోటి. అది ఇండిపెండెంట్ హౌస్ చేపించాము. అది బాగానే మాన్యువల్లో చేశారు, బాగా చేశారు. తర్వాత ఈ మధ్యకాలంలో మేము విల్లా తీసుకున్నాము. ఆ విల్లా గురించి మాట్లాడితే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అన్ని పెట్టారు, కానీ ఆతోళమే కాబట్టి వాళ్ళ కస్టమర్ కాబట్టి మళ్ళీ ఇదే వీళ్ళనే అప్రోచ్ అవ్వాలని ఇక్కడికి వచ్చాను. వీళ్ళని చూసేటప్పటికి వీళ్ళ సెటప్ కానీ వీళ్ళ మిషన్స్ కానీ అన్నీ బాగున్నాయి. మొత్తం చేంజ్ అయిపోయింది. ఆల్రెడీ వీళ్ళు చేసిన ప్రాజెక్ట్ 2-3 చూసా. ఈ మిషన్లో వచ్చిన తర్వాత చేసినవి చూసా. స్మూత్నెస్ కానీ ఫినిషింగ్ కానీ ఏ వర్క్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఈ వర్కర్స్ కానీ విషయంలో ప్రతి విషయంలో కూడా వీళ్ళు అప్డేట్లో ఉన్నారు. దాని గురించి మళ్ళీ వీళ్ళని రావాల్సి వచ్చింది. వీళ్ళకి మా ప్రాజెక్ట్ వీళ్ళకి ఇవ్వాలని నేను ఆశతో వచ్చాను అనమాట. ప్రైస్ ఏమన్నా మరి ఇప్పుడు ఎక్కువ అవుతుందేమో, వాళ్ళు రీజనబుల్ గానే చేశారా లాస్ట్ టైం? ఎట్లా లాస్ట్ టైం అంటే రీజనబుల్ అంటే ఇప్పుడు మార్కెట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లైవుడ్ కానీ డెకోలమ్స్ కానీ ప్రతిదీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. దాన్ని బట్టి వీళ్ళు ఇంక్రీజ్ ప్రైస్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. కాకపోతే మేము పాత కస్టమర్ కాబట్టి మాకు ప్రైస్ విషయంలో కానీ ఈ విషయంలో కానీ అంతా బాగానే ఉంది. మార్కెట్లో కంటే ఇది బాగుందని నాకు అనిపించింది, అందుకని వీళ్ళ దగ్గరకు వచ్చాను అనమాట. ఏమండి, ఎలా ఉన్నాయి వీళ్ళ డిజైన్స్? మీరు అంత ముందు గతంలో చేయించుకున్నాను అంటున్నారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే మొత్తం మారిపోయింది కదా, మొత్తం మెషినరీస్, చాలా మెషినరీస్ వచ్చాయి, ఇప్పుడు మొత్తం మారిపోయింది కదా, కొత్త మిషన్లు కదండి. చాలా బాగుంది ఫినిషింగ్, ఏంటి మంచి డిజైన్స్ కూడా బాగున్నాయి, అందుకని ఇక్కడికే వచ్చామన్నమాట. ఓకే, ఇంత ముందు చేసిన ఏమన్నా క్వాలిటీలో ప్రాబ్లం ఏమన్నా అయిందా అండి? మంచిగా ఉన్నాయా? క్వాలిటీ చాలా బాగుందండి. ఇవి చెక్కలు కూడా మంచిగా బాగున్నాయి, స్టాండర్డ్ గా ఉన్నాయి. పురుగులు అవి వస్తాయి కదా, అవి ఏమి రావట్లేదు, బాగున్నది, అందుకని ఇక్కడికే వచ్చామన్నమాట. డిజైన్ కూడా ముందు మనకి ఫ్లాట్ ఒకసారి చూసిన తర్వాత దాన్ని డిజైన్ చేసి 3D చేసి మనకు చూపిస్తారు మేడం. దాన్ని మనం ఇంకా ఏమన్నా అప్డేట్ అవ్వాలనుకుంటే దాన్ని అట్లా మనం చేసి వీళ్ళకి చెప్తే వాళ్ళని దాన్ని క్లియర్ చేసి వాళ్ళు చేంజ్ చేసి ఇస్తారు. ఆ స్పెషలిటీస్ మాత్రం ఉన్నాయి మేడం.
ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, డిజైనర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు వీళ్ళ దగ్గర టీం. జరిగేటప్పుడు వచ్చి చూసుకోవచ్చు. చూసుకుంటామండి, కంపల్సరీ చూడవచ్చు. వీళ్ళ దగ్గర డిస్ప్లేనే ఉంది ఇక్కడ, ఫ్యాక్టరీలో డిస్ప్లేనే ఉన్నది, అది చూసుకుని మనం డిజైన్ చేసుకోవచ్చు. మీ వర్క్ జరిగేటప్పుడు కూడా మీ మెటీరియల్ ఏది వాడుతున్నారో కూడా చూడొచ్చు అది కంపల్సరీ. ప్లైవుడ్ మనకి ఏది కావాలంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తే వాళ్ళు అదే తీసుకొస్తారు, అదే కంపెనీ తీసుకొస్తారు. డెకోలామ్స్ కానీ, ప్లైవుడ్ కానీ, ఇంజూస్ కానీ, ఏదైనా ఎవ్రీథింగ్ వాళ్ళే తీసుకొస్తారు. మంచి మనకు చెప్పిందే తీసుకొస్తారు వాళ్ళు.